మనం డేటింగ్ పేరు చెప్పి ఏ కేఫేలకు వెళ్ళడమో, లేకపోతే మూవీస్‌కో వెళ్ళడమో, లేకపోతే పబ్బులకో వెళ్ళడం ఎందుకు? మనం ఎలాగో ఒక మంచి కాజ్ కోసం న్యూఢిల్లీ వెళ్ళి, అక్కడ జంతర్ మంతర్ వద్దకు వెళ్తే మనం ఫేమస్ అవ్వచ్చు. అలాగే మన యొక్క మంచితనం కూడా బయటపడుతుంది. మనం కూడా ఒక మంచి కాజ్ కోసం ఇలా నిరసనలు చేసినట్లు అవుతుంది. కాబట్టి మన డేటింగ్ అయిపోద్ది. ఈ యొక్క ఇది కూడా అవుద్ది. దేశం కోసం మనం చేస్తున్నటువంటి మంచి పోరాటంలో పాల్గొన్నట్లు కూడా అవుద్దని చెప్పి ఇప్పుడు ఈ జంట ఏమొచ్చేసి ఇక్కడ ఈ విధంగా డేటింగ్ చేస్తున్నారంట. ఈ డేటింగ్ పిలుపుని అందరికీ ఇచ్చారు. అందరూ ఈ విధంగా డేటింగ్ చేయండి, న్యూఢిల్లీ వచ్చి జంతర్ మంతర్ వద్ద డేటింగ్ చేసుకోండి, ఎలాగో ఓయి రూములు కూడా ఖాళీ లేవు కదా అన్న విధంగా పిలుపునిచ్చారు. అంటే ఈ మాట అంటే కొంతమందికి నా కోపం రావచ్చు. మన జనజాతి యువత ఇలా ఉందన్నమాట. డేటింగ్ పరిస్థితి ఈ విధంగా తీసుకొచ్చారు. అంటే మరి మీకెందుకురా ఇంత దీనిగా కడుపు మండుతుంది అంటే మండుతుంది. దేశం గురించి పట్టినటువంటి యువత చూస్తే కడుపు మండదా? దేనికోసం మనం చేస్తున్నాం అక్కడ నిరసనలు? దేనికోసం చేయాలి ఇంకా? అది నిజంగా పేపర్ లీకేజ్ గురించి అయితే ఇప్పటికే ప్రభుత్వం అన్ని నియమాలు తీసుకుంది, అన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇంకా ఏం కావాలి మీకు? ఇంకా దేశాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టిద్దామని? చైనా వాడు, అమెరికా వాడు పైనుంచి వాళ్ళు ఆడుతున్నటువంటి ఆటలు ఇక్కడ చాలా సంపూర్ణంగా కొనసాగుతున్నాయని హ్యాపీగా పండగ చేసుకుంటున్నారు వాళ్ళు. బహుశా వీళ్ళకి తెలియకపోవచ్చు ఫండింగ్ ఎక్కడి నుండి వస్తుందో. ఆ మెయిన్ పెద్ద బొద్దింకలకి తెలుసు. పెద్ద బొంగులు అన్నీ తెలుసు. పెద్ద బొద్దింకలు అన్నీ కూడా కావాలనే చేస్తున్నాయి. ఇప్పుడు మీకు ఎవడు ఎంత ఫండింగ్ ఇచ్చినా వాళ్ళకి అంటే మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మీకు ఇన్ని డబ్బులు ఇస్తాం వదిలేయండి అంటే వదలరాదు. మీరు ఇచ్చే డబ్బు అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన డబ్బు ఉంది. ఇప్పుడు రేపు పొద్దున్న ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇదే పెద్ద బొద్దు ఇంకా అమెరికా వెళ్ళిపోతాయి హ్యాపీగా. అక్కడ ఎంత చేయాలో అంత చేసుకున్నారు, ఎంత కావాలో అంత సంపాదించుకున్నారు. ధ్రువరాతి లాంటి వాడే. మీకు అన్ని త్వరలో అర్థమవుతాయి. జంజడ్డ దేనికోసం? మనం దేనికోసం ఉన్నాం? మన జీవితాలు మారడం కోసం. నిజంగా నీట్ లీకేజ్ పరీక్ష కోసం ఆ పరీక్ష లీకేజ్ ఏది ఉందో ఆ లీకేజ్ గురించి పోరాటం తప్పులేదు. కానీ ఆ పోరాటం అయిపోయింది. ఆ పద్ధతి మారిపోయింది. అది సైడ్కి వెళ్ళిపోయింది. మీకు తెలియకుండానే మీరు దేశ ద్రోహులుగా మారిపోతున్నారు. మీరు చూసుకోండి, ఆలోచించుకోండి. ఈ పెద్ద బొద్దింకలైనటువంటి ఈ అభిజిత్ దీప్కే వీళ్ళందరూ రేపు కనిపించరు మీకు. వాళ్ళ స్వార్థానికి వాళ్ళు ఎక్కడ సెటిల్ అవ్వాలో అక్కడ సెటిల్ అవుతారు. భారతదేశంలో ఉండరు వాళ్ళు.